హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ సో మచ్. కొందరు ఏం చేస్తారు అంటే ఎగ్జామ్ అయిపోగా సబ్స్క్రైబ్ కొడుతురు. మీరు అట్లా కొట్టకూరి కదా. లాస్ట్ ఇయర్ గిట్ట అట్లనే ఒక 50 మంది వేరు. ఈ ఇయర్ మన ఇంటర్ వాళ్ళు అయితే వేరే లెవెల్ 30 మంది కట్ట కొట్టారు. ఎగ్జామ్ అయిపోగానే అన్సబ్స్క్రైబ్ కొడుతురు. అది మీ ఇష్టం. ఇక 10,000 అనేది చిన్నమాట కాదు. ఛానల్ స్టార్ట్ చేసి ఇట ఇప్పుడు 3 సంవత్సరాల ముందు అవుతుంది. అండ్ ఈ 3 సంవత్సరాలు నాకు మస్తు మంది పరిచయం అయ్యారు. యూట్యూబ్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఇక మనం ఛానల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసాం కాబట్టి జర వాళ్ళు మంచిగా మాట్లాడతారు, మనం మంచిగా మాట్లాడతాం. మంచి మంచి కొత్త వ్యక్తులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ మస్తు మంది తెలిసినాయి. వాళ్ళు స్టూడెంట్స్ ప్రెషర్ ఎట్లా డీల్ చేస్తారో తెలిసింది, ఇంకా మస్తు తెలిసినాయి. అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మై జర్నీ టు 10K సబ్స్క్రైబర్స్ అని. ఇప్పుడు ఈ వీడియోలో మన తెలంగాణలో మ్యాథ్స్ పేపర్ రివ్యూ. ఏదైనా క్వశ్చన్ పేపర్ రివ్యూ ఇస్తున్నాం అంటే నేను అంతే మ్యాథ్స్కి ఇస్తా. ఇక ఈ క్వశ్చన్ పేపర్లో గిట్ట సేమ్ 18 క్వశ్చన్స్లకి ఖాళీ 5 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లకైనా వచ్చినాయి. మిగతా ఏం రాలేదు. మిగతా 13 క్వశ్చన్స్ మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ వచ్చినాయి. ఆ కాన్సెప్ట్ గిట్ట ఎట్లా అంటే కొంచెం తిక్కమక్కగానే ఇచ్చిండు. అందరూ 5th క్వశ్చన్ sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ అంటే మీరు tan θ sin θ రాసి ఉంటారు. ఒకవేళ కరెక్షన్ అంతా అబ్జర్వ్ చేయకపోతే మార్క్స్ అయితే ఇస్తాడు. బట్ ఈడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, నెక్స్ట్ ఇయర్ 10th అయ్యేటోళ్ళకి వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకు షేర్ చేయాలన్నా అంటే టెక్స్ట్ బుక్లకి ఏం వస్తలేవు రా అయ్యా. హిందీ రాలే, తెలుగు రాలే, ఇంగ్లీష్ రాలే, మ్యాథ్స్ అయితే ఈసారి ఎంతమంది ఫెయిల్ అవుతారో అని భయం అవుతుంది నాకు. కాన్సెప్ట్ వచ్చినాడు గట్టెక్కుతాడు. 10కి 10 వస్తాయంటే నేను చెప్పలేను. ఎందుకంటే బిట్ పేపర్ గిట్ట అన్నీ ఇచ్చే 20 minutes అమ్మా. బిట్ పేపర్కి 30 minutesలో వాడు 20 క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చిండు. అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉన్నాయంట. ఏడ సాల్వ్ చేస్తారు, ఏడ రాస్తారు. సో ఆడ 20 మార్క్స్లో పోతాయి, ఈడ 60 మార్క్స్లో పోతాయి. ఎంత వచ్చినా మీకు ఒకవేళ నచ్చితేనే మ్యాథ్స్ ఉన్నది తీసుకోరి. లేకపోతే మీకు ఒకవేళ మ్యాథ్స్ రాలేదనుకోరి అసలు మ్యాథ్స్ జోలికే పోకురి. ఎందుకంటే ఇంటర్ వాళ్ళు మస్తు మంది చచ్చిపోతారు. సో కాళ్ళు పెద్ద కాలేజెస్లలో పోయి నారాయణ, శ్రీ గాయత్రి, శ్రీ చైతన్య అట్లా ప్రెజర్ కోసము. ఎందుకంటే అందులో ఖాళీ బట్టే కొట్టిపిస్తారు. మేబీ నేను ఇట నెక్స్ట్ ఏదో ఒక కాలేజ్లో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు.